హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, సో చెక్ చేద్దాం. Eight of Cups, King of Cups, Four of Pentacles, the Fool, High Priestess, రకరకాలుగా వచ్చేసింది ఏంటో మరి. ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్తో మీరు ఏదో విషయంలో భయపడుతున్నారు, క్లారిటీ లేకుండా ఆలోచిస్తున్నారు, ముందడుగు వేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే మీకే అర్థం అవ్వట్లేదు. మీ సిచ్యువేషన్ మీకే అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, ధైర్యం లేక. 1 సెకండ్. సారీ. మీకే అర్థం కాక, మీకే క్లారిటీ లేక, ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతున్నారు. ఓకేనా? సతమతం అయిపోతున్నారు. కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఎంతలా భయపడిపోతున్నారంటే 7 ఆఫ్ కప్స్తో ఎటు వెళ్ళాలి, ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, ఏదైతే బెటర్ ఉంటుంది, నేను చెయ్యాలా వద్దా అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. భయానికి క్లారిటీ లేక ఇలా వచ్చింది ఇప్పుడు మనకు. ఓకేనా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఏమైపోయింది అంటే అన్నీ ఉన్నా కూడా చూస్తున్న మెంబర్స్కి ఏదో ఒక చిన్న లోటు, ఒక భయం వెంటాడుతుంది వాళ్ళకి. ఓకేనా? ఎంతలా అంటే 5 ఆఫ్ స్వార్డ్స్తో 7 ఆఫ్ కప్స్తో చాలా 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 భయం, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. క్లారిటీ లేకపోతుంది. ఏ విషయం ఎలా తీసుకురావాలో కూడా అర్థం కాని పరిస్థితి, అయోమయంలో ఉన్నారు. ఓకేనా? వాకవే చేయాలనుకుంటున్నారు. చూస్తున్న మా మెంబర్స్ వాకవే చేయాలనుకుంటున్నారు. రిలేషన్ అయినా వాకవే చేయాలనుకుంటున్నారు. వర్క్ విషయంలో ఒక ఆఫీస్లోనైనా, చేస్తున్న ఆఫీస్లో కానీ చేయాలని లేదు. మీకు అక్కడ చాలా ఇబ్బందులు అయిపోతున్నారు. మీకు ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఒక వర్క్ విషయంలో అలాగే ఉంది, ఒక రిలేషన్ పరంగా అలాగే ఉంది. ఈరోజు చాలా మటుకు ఏంటి అంటే ఒక డల్గా జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత క్లారిటీ ఉన్నాను, ఇంత తెలివిగా ఉన్నాను, నా శ్రమకు తగ్గ ఫలితం లేదు, నన్నుగా గుర్తించే వాళ్ళు లేరు, ఎందుకు ఇలా అని చెప్పేసానని చాలా మటుకు ఈరోజు ఆలోచనలో ఉంటారు. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడికన్నా వెళ్ళాలని ఉంది, రిలేషన్లో నుంచి వెళ్ళాలని ఉంది, చేస్తున్న వర్క్ విషయంలో కూడా వెళ్ళాలని ఉంది. ఓకేనా? ఒక సినారియో, ఒక కింగ్ ఆఫ్ కప్స్తో క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ కింద పక్కన వచ్చేసాయి. కింగ్ ఆఫ్ కప్స్తో ఒక చూస్తున్న మా వివర్స్ ఒక రాజులా, ఒక రాణిలా ఆలోచించటం, ఒక క్లారిటీ ఉన్నా, తెలివితేటలు ఉన్నా, ఎంత మంచి హృదయం ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ ఉన్నా కూడా తననుగా గుర్తించే వాళ్ళు లేరు. అలా అని చెప్పేసి అన్నానని కొంతమంది చూస్తున్న మా వివర్స్ బాధపడిపోతున్నారు, లోపల కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు. నేను ఇంత క్లారిటీగా ఉన్నాను, ఇంత తెలివిగా ఉన్నాను, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, అయినా కూడా నాకేంటి ఇలా అని చెప్పేసి అనే వర్క్ విషయంలో కానీ ఏదైనా సరే ఈరోజు ఆలోచనలు అనేది పొసెస్నెస్ ఆలోచనలో వచ్చేసాయి. ఓకేనా? ప్లేస్ అంతా లేనట్టు నేను అక్కడెక్కడో పెట్టేసా కార్డ్స్. ఒక పొసెస్నెస్, డబ్బు సరిపోవట్లేదు, వర్క్ ఎంత చేసినా కూడా మిగులుబాటు లేక, 4 వైపుల నుంచి మనీ వస్తున్నా మిగులుబాటు లేక, మనం ఎంత చేసినా కూడా మనల్నిగా గుర్తించే వాళ్ళు లేరు, మనల్ని
మనకు మనీ విషయంలో అలాగే ఉంది, కెరియర్ విషయంలో అలాగే ఉంది, ఫ్యామిలీ విషయంలో అలాగే ఉంది, లవ్ విషయంలో అలాగే ఉందని చెప్పేసి అని ఒక బాధ, ఒక పొసెస్నెస్ ఉంది. నా కళ్ళ ముందే చూడండి, ఒక బాధ్యత లేని వాళ్ళు అలా ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత కేరింగ్ చూసుకుంటున్నారు, ఎంత కేరింగ్ ఉందో వాళ్ళ కెరియర్లో కానీ వాళ్ళ లవ్ విషయంలో కానీ. నా విషయాల్లో ఎందుకు ఇలా ఉందని చెప్పేసి కొంతమంది చూస్తున్న మా మెంబర్స్కి ఒక పొసెస్నెస్ ఉండబోతుంది ఈరోజు. ఇలా ఆలోచనలతోనే, ఒక ఆలోచన కాదు, రకరకాలుగా కొంతమందికి ఈరోజు ఏంటి అంటే కంప్లీట్గా బ్యాలెన్స్ లేదు అని చెప్పేసి హెల్త్ విషయంలో ఎండింగ్కి వచ్చేసేసింది. లవ్ విషయంలో ఇక్కడ స్టార్టింగ్ మూవ్ ఆన్, ఇక్కడ వచ్చేసేసి ఎండింగ్. ఓకేనా? ఉండలేకపోతున్నారు రిలేషన్ పట్ల కానీ, ఒక ఫ్యామిలీ పట్ల కానీ, మీరు చేస్తున్న వర్క్ పట్ల కానీ, అది ఎండింగ్ వచ్చేసేసింది. మీరు పడ్డ శ్రమకి ఫలితం రాబోతుంది. మీరు చాలా బాధపడుతున్నారు, చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు, ఏడుస్తున్నారు, మీలో మీరే కుమిలిపోతున్నారు, మీరు ఒకరికి చెప్పుకోలేనంత బాధగా పడుతున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్, నేను క్లారిఫికేషన్ తీస్తా నెగిటివ్ కార్డ్స్ కన్నీ. అయితే కొంతమంది చూస్తున్న సిచ్యువేషన్లో నుంచి, రిలేషన్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? క్వీన్ ఆఫ్ కప్స్తో కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్. ఒక కింగ్లా ఉన్న మీరు, ఒక క్వీన్లా ఉన్న మీరు ఏమైపోయింది, చేసి 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 రెస్ట్ లేదు, వర్క్ విషయంలో రెస్ట్ లేదు, ఆలోచనలో రెస్ట్ లేదు, ఎమోషన్లో రెస్ట్ లేదు, ఫిజికల్గా రెస్ట్ లేదు, చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఎంతలా అంటే కుంగి కృషించిపోతున్నారు. అన్ని జ్ఞాపకాలు ఈరోజు మిమ్మల్ని పదే 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 వెంటాడుతుంటాయి. ఓకేనా? ఈ పొసెస్నెస్, ద హై ప్రిస్టెస్తో కొంతమంది ఎంత కష్టపడ్డా ఇంతే కదా, ఎప్పుడు భగవంతుడు కానీ, యూనివర్స్ కానీ, ఏంజల్స్ కానీ, మన నమ్ముకున్న దైవం, మన ఇష్ట దైవం ఏదైనా సరే మనకి ఎప్పుడు ఏ రకంగా ఇవ్వాలో ఆ రకంగానే ఇస్తారు. నా మంచికి మంచిగా తోడవుతుందని మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. ఇలా ఆలోచనలు ఉన్నాయి. బ్యాలెన్స్ లేని వాళ్ళకు 2 ఆఫ్ పెంటికల్స్తో ఖచ్చితంగా ఇక్కడ ఎండింగ్, ఇక్కడ బ్యాలెన్స్ రాబోతుంది. ఓకేనా? ఎయిట్ ఆఫ్ కప్స్తో క్లారిఫికేషన్. మిస్ అవుతున్నారు, అందులో నుంచి బయటపడలేకపోతున్నారు మీరు. ఎందుకంటే మోసం జరిగింది. ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు. ఎందుకు అని అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా. మీరు మోసాల నుంచి, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ జ్ఞాపకాల నుంచి మీరు వెళ్ళలేక, ఉండలేక బాధపడుతున్నారు. ధైర్యం చేర్చుకొని ఒక ఢేర్గా ఒక న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారు. ఓకేనా? 10 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ దసరా. ఎందుకు అంటే కార్డ్స్ చూడగానే మాకు స్టోరీ అర్థమైపోతుంది, తెలిసిపోతుంటుంది, ఎవరికి రెజినేట్ అవుతుందో. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి కింద అఫర్మేషన్ రాయండి. 10కి నేను ఎండ్ అయిపోతున్నాను కదా, ద సన్తో న్యూ బిగినింగ్ చేస్తారు. హెల్త్ అయినా సరే, మీ ప్రాబ్లమ్స్ అయినా, మనీ ప్రాబ్లమ్స్ అయినా బ్యాలెన్స్ రాబోతుంది మీకు. 2 ఆఫ్ పెంటికల్స్కి ద చారియట్ చెప్పాను కదా, బ్యాలెన్స్ రాబోతుంది. 3 ఆఫ్ కప్స్కి న్యూ బిగినింగ్. 4 ఆఫ్ పెంటికల్స్కి ఏంటి అంటే మీ పొసెస్నెస్కి మీకు కొద్ది గొప్ప లాభం రాబోతుంది, మీ శ్రమకు తగ్గట్టుగా ఫలితం రాబోతుంది. ఓకేనా? ఏంజల్స్ కార్డ్స్ తీద్దాం. ఇంక ఫస్ట్ స్టార్టింగ్ కార్డ్స్ నెగిటివ్ వచ్చేసి దానికి క్లారిఫికేషన్ అంతా పాజిటివ్ వచ్చిందంటే దానికి మీనింగ్ ఏంటో చెప్పిన. ఇప్పుడు గడుస్తున్న టైము కానీ, కాలం కానీ అది ఎప్పటికీ ఇలానే ఉండదు, ఖచ్చితంగా మారుతుంది. అది సూచన. క్లారిఫికేషన్ తీయడం అంటే దానికి తీస్తామన్నట్టు. దేనికైనా ఓపిక, సహనం చాలా అవసరం. నెగిటివ్ ఆలోచించాల్సిన పని లేదు, ప్రశాంతంగా ఉండండి. నో అని చెప్తున్నారు. దీనికి కూడా క్లారిఫికేషన్ తీస్తాను. లుక్ ఫర్ సైన్. భయపడద్దు, అవసరం లేదు. మీరు అనుకున్నది, మీరు ఊహిస్తున్నది ఏదైనా నెగిటివ్గా ఉంటే అది జరగదు అని చెప్తున్నారు. అందుకే లుక్ ఫర్ సైన్ వచ్చేసింది.
రికవరీ, హెల్త్ చాలా మటుకు డ్యామేజ్ అయింది, కొంతమందికి హెల్త్ రికవర్ అవ్వబోతుంది. ఓకేనా, ఇన్ ది నియర్ ఫ్యూచర్. ఓకే, ఈ ఇయర్లో ఖచ్చితంగా టేక్ యాక్షన్, అబండెన్స్ రాబోతున్నాయి. ఓకే, ఇదండి ఈరోజు మీకు ఇలా జరగబోతుంది. ఇది ఎంత మటుకు రెజినేట్ అయితే అంత మటుకే తీసుకోండి, లేదనుకుంటే లీవ్ ఇట్. నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి, ప్రశాంతంగా ఉండండి. ఓకేనా, ప్రతిదానికి ఈరోజు సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం పక్కనే ఉంటుంది, కానీ ఓపిక పట్టాలి. ఓపిక ఎంతలా అంటే ఆ ఓపికకే ఓపిక వచ్చేలా ఓపిక పట్టండి, అన్నీ మంచి జరుగుతుంది. ఓకే, ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, గాడ్ బ్లెస్ యూ.